చెప్పుకుంటా, దేవాంశ్ తాతనని గర్వంగా చెప్పుకుంటా, వెనకాల పెళ్ళాం బెల్లం లేనివాడు ఆయనకేం తెలుసు, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. అంటే అక్కడ మోడీని చేయాలి కాబట్టి, అదే డిమారలైజ్ చేయాలి కాబట్టి ఈయన హైలైట్ చేసుకో. అయినా రాజకీయమే కదా మోడీ వచ్చింది, మోడీకి నల్లబెల్లంలో వేసింది రాజకీయమే కదా. అంటే రాజకీయాన్ని రాజకీయంగా విమర్శించవచ్చు కదా, వ్యక్తిగతం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు నీ కొడుకు అన్నటువంటిది ఎక్కడ బూత్ కాదు, ఎందుకంటే అతని ఇంట్లో వ్యవహారాలు ఉంటే అడగక్కర్లా. తను మంత్రి, తన కోసం రాజకీయాన్ని ఇట్లా మార్చాడు, బయటికి వెళ్ళాడు అన్నటువంటిది ఆయన ఉద్దేశం. నేను నా కొడుకు కోసం కాదు వెళ్ళింది, రాష్ట్రం కోసము, హోదా కోసము, ఇది కదా చేయాల్సింది. హోదా నేనేదో మోసపోయాను అని కదా చెప్పాల్సింది. ఆ రూట్లో నుంచి వ్యక్తిగత దోషణకి వెళ్ళాడు. బట్ జగన్ పూర్తి బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నాడు ఆ విషయంలో. ఎక్కడ మోడీని వాళ్ళు కూడా తను మాట్లాడింది ఏంటి, మెకానిక్ని తెచ్చుకుంటున్నాడు. సైకిల్ రిపేర్ అయిపోతే మెకానిక్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి జగన్కు ఉన్నటువంటి తేడా, చంద్రబాబు నాయుడు తనని ఎవరంటే వాళ్ళని విలన్లుగా, అంటే ఆ రోజున ఎవరిని చూపించాడు విలన్గా, బీజేపీని చూపించాడు. ఆయన ఆడిన గేమ్ ఏంటంటే ఫైట్ బిట్వీన్ బీజేపీ తెలుగుదేశం, అంటే అక్కడ అసలు సోదిలో లేకుండా వైసీపీ పోతుందని. అంటే అది పోరాటం, వైసీపీ అదే తెలుగుదేశం బీజేపీల మధ్య పోరాటం అంటే వైసీపీని పట్టించుకోరు జనం, వాళ్ళిద్దరి గురించి అన్నటువంటి కోణంలోకి తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని తెలుసు తనకి.